श्रीमन्नारायण नारायण हरि हरि। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। ఈ వారం కాలసర్ప దోషాల్లో మరొక ముఖ్యమైన కాలసర్ప దోషం అన్నది ఒకటి ఉంది. దాని గురించి తెలుసుకుందాం. అదే మహాపద్మ కాల సర్పదోషము. ఈ కాల సర్పదోషము 4వ ఇంట ప్రారంభమై 12వ ఇంట ముగింపు వస్తే పద్మకాల సర్పదోషమని అంటారు. ఈ పద్మకాల సర్పదోషము అతి తీవ్రమైనది. ముఖ్యంగా ఈ దోషం ఉన్నవారికి జీవిత భాగస్వామితో సమస్యలు ఎదురవుతుంటాయి. పిల్లలతో కూడా సమస్యలే ఉంటాయి. నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, అశాంతితో అలజడితో ఉండాల్సి వస్తుంది, సంసారమే నరకంగా ఉందండి, అదో సాగరంలా ఉంది అని ఎందరెందరో బాధపడుతుంటారు.
దీనికి కారణం పద్మకాల సర్పదోషమే. ఈ పద్మకాల సర్పదోష నివారణకు గాను కొన్ని సులభతర మార్గాలు ఉన్నాయి. రాహుకేతువులకి కాళహస్తిలో శాంతులు చేయిస్తుంటాము, పూజా పునస్కారాలు చేయిస్తుంటాము. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయంలో పాలాభిషేకం చేయించడం జరిగితే తప్పనిసరిగా మంచి ఫలితాల్ని మీరు పొందుతారు. పులుపుతో తయారు చేసిన పులిహోర కానివ్వండి, లెమన్ రైస్ కానివ్వండి, లేకుంటే లెమన్ జ్యూస్ కానివ్వండి, పులుపుతో ఉన్నవి ఎవరికైనా నలుగురికి దానం చేయండి, లేకుంటే 7గురికైనా దానం చేయండి. తప్పనిసరిగా మంచి అదృష్ట ఫలితాల్ని మీరు పొందుతారు. ఆ ఛాయాదోష నివారణ కలుగుతుంది. మరొక కాలసర్ప దోషము మహాకాల సర్పదోషం అన్నది ఉంది. 5వ ఇంట ప్రారంభమై 1వ ఇంట సమాప్తమవుతుంది. 5వ ఇంట రాహు కుజులతో ఉండి 1వ ఇంట కేతువు శనితో ఉంటే మహాపద్మకాల సర్పదోషము అంటారు. ఈ దోషం ఉన్నవారికి పాపం నిత్యం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఇదొకటే కాకుండా కొందరికైతే రుణ బాధలు విపరీతంగా ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అప్పు అడగాల్సి వస్తుంది, రకరకాల తిప్పలు పడాల్సి వస్తుంది. రుణ సమస్యలు, ఆరోగ్య సమస్యలే కాకుండా శత్రు సమస్య కూడా ఏర్పడుతుంది. అటువంటి వారు తప్పనిసరిగా శివకుటుంబ చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి ఆరాధన చేసుకుంటే మంచిది. కాలసర్ప దోష నివారణకు సులభతర మార్గాలు చాలా ఉన్నాయి. ముందు మీకు ఆ పరిష్కార మార్గాల్ని వివరించడానికి ముద్రల ద్వారా నివారణోపాయాలు కొన్ని తెలుపుతాను. ఈ మహాకాల సర్పదోష నివారణకు మయూర ముద్ర అత్యద్భుతంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ మయూర ముద్రలో అతి ముఖ్యమైన ముద్ర సర్పదోష నివారణ కలిగించేది శూలాయుధము. ఆయన యొక్క కుమారస్వామి యొక్క ఆయుధము. ఆ శూలాయుధము ఎలా ఉందో, ఆ శక్తితత్వంతో ఉన్న శూలాయుధము ఎలా ఉందో అదేవిధంగా ఆ మయూరము యొక్క పింఛము కూడా ఆ శూలాయుధ తత్వంతో ఉందని ఇప్పుడు నేను చిత్రించి చూపిస్తున్నాను. తప్పనిసరిగా ఈ ముద్రని మీరు మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ల ద్వారా కానీ కెమెరా ద్వారా కానీ తీసి ఆరాధించండి, మంచి ఫలితాల్ని పొందుతారు. ఈ మయూర ముద్ర వీలైతే పసుపుతో నేను చిత్రించినట్లు చిత్రించడానికి ప్రయత్నించండి. ప్రతి మంగళవారం 9 వారాలు చేసి చూడండి, అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు. సర్పదోషహర మయూర ముద్ర ఇది. ఈ మయూర ముద్రలో ఆ కుమారస్వామి యొక్క శూల ముద్ర అన్నది ఇలా ఉంటుంది. ఈ త్రికోణమే అంగారక తత్వమైన జామంత్ర తత్వం ఇది. ఈ త్రికోణ తత్వమే ఇలా కుమారస్వామి యొక్క శక్తి శూలంగా మారుతుంది. ఇది పార్వతీదేవి కుమారుడికి అందించిన వర శూలముద్ర. అటువంటి శూలముద్ర ఎక్కడైతే ఉంటుందో
అక్కడ నాగ దోషములంటూ ప్రవేశించవు. మమ వారయ మోహ మహాజలధిం భవ శంకర దేశిక మే శరణం. 6 శూలాయుధములతో ఇప్పుడు మీ ఇంట ఉన్న సర్వ సర్పదోషాల్ని, సర్వ కుజదోషాల్ని, సకల రాహుకేతు దోషాల్ని దగ్ధం చేసుకునేందుకు, ఆ సర్పదోషాల్ని తన్నుకెళ్లేందుకు ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వరుడి మయూరం మీ ఇంట ఉన్న సర్పదోషాలను నివారణ కలిగించేందుకు గాను మయూర ముద్రగా సాక్షాత్కరిస్తుంది. మీ కళ్ళ ముందు ఈ మయూర ముద్ర సర్పదోషహర మయూర ముద్రయై మీ ఇంట ఉన్న సర్వ దోషాలను హరించేందుకే ఈ మయూరం మీ ఇంట ప్రవేశించి హరిద్ర ముద్ర తత్వముతో మీ ఇంట దాగిన మూల మూలల్లో ఉన్న సర్పదోషాల్ని వెతికి పట్టుకుంటూ ఆ దోషాల్ని వెలికి తీసి తన్నుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ అతి శక్తివంతమైన మయూర ముద్ర తప్పనిసరిగా మీ ఇంట ఉన్న దోషాలనన్నింటినీ తీసుకెళ్ళిపోవాలనే ఈ చిత్రాన్ని చిత్రించుతున్నాను. ఈ శూలాయుధమై మీ ఇంట ప్రవేశించి అతి శక్తివంతమైన ఆ బాలసుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆయుధమై సకల దోషాల్ని చీల్చి చెండాడే విధంగా అసుర సంహారం ఆ కుమారస్వామి ఎలా చేశాడో అదేవిధంగా ఇక్కడున్న మయూరం కూడా మీకు సర్పదోష సంహారం చేసి కుజదోష నివారణ కలిగించి అన్నింట విజయం చేకూర్చాలని ఈ సర్పదోషహర మయూర ముద్రని ఈరోజు ఈ వారం వరంగా మీకు అందిస్తున్నాను.
जगतीमवितुं कलिताकृतयो विचरन्ति महामहसच्चलतः अहिमांशुरिवात्र विभासि पुरो भव शङ्कर देशिक मे शरणम्। ఆశ అన్నది నల్ల తాచు వంటిది. ముట్టుకుంటే చటుక్కున కాటేస్తుంది. ఆ ఆశే కుటిలత్వంతో కూడుకుని పాముల వంకర టింకరగా డొంక తిరుగుడు సమాధానాలతో కుటిలతత్వమైన ఆలోచనలతో ఉంటుంది. అదే సర్పదోషం అన్నది. అటువంటి సర్పదోష నివారణకు మీరు చేయవలసిందల్లా మంగళవారం రోజు నల్లటి కుక్కలకు రొట్టెలు తినిపించండి. మంచి పరిష్కార మార్గంగా మీకు సులభతరమైన మార్గమై అన్నింటా విజయాన్ని కలిగిస్తుంది. కొందరు చనిపోయేంత వరకు తీరని కోరికలతోనే బాధపడుతుంటారు. ప్రతి ఒక్కరికి తీరని కోరికంటూ మిగిలిపోతూనే ఉంటుంది. ఒకవేళ అది తీరితే మరొకటి సిద్ధంగా నిలబడి ఉంటుంది. ఆ కోరిక తీర్చుకోవటానికి మరొక రకంగా ఆ వ్యక్తి పరుగులు తీస్తూనే ఉంటాడు. అది తీరిన వెంటనే మరొక కోరిక వెన్నంటి వస్తూనే ఉంటుంది. ఇలా ఎడతెగని సాలెగూడుల కోరికల సాలెగూడులో వ్యక్తులు ఇరుక్కుపోయి నానా రకములైన ఉపద్రవాలకి లోనవుతుంటారు. అటువంటి వారికి ముఖ్యమైన పరిష్కార మార్గము ఉపద్రవ నివారణ కలిగించే మహామంత్రము దశదళ పద్మముద్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దశదళ ధన పద్మముద్ర ఎలా ఉందో ఇప్పుడు చిత్రించి చూపిస్తున్నాను. ఈ విధంగా కాస్మిక్ తరంగాలై మీ ఇంట ప్రవేశించి ఓంకారమై శ్రీకారమై శ్రీకరి అయి ధనకరి అయి వసకరి అయి శుభకరి అయి లాభకరి అయి మీ ఇంట అన్నింటా విజయాన్ని చేకూర్చాలనే ఈ అద్భుత దశదళ ధనముద్రని మీ ముందు చిత్రించి చూపిస్తున్నాను.
ఈ సిరుల తల్లి శ్రీకరి అయి, శ్రీ అయి, ధనకరి అయి, ధాన్యకరి అయి మీ ఇంట అద్భుతమైన సిరుల పంట పండించాలని ఈ సిరుల మహాతల్లిని, పుష్టికరిని, బుద్ధికరిని, అవిఘ్నకరిని, సర్వకామిన్యే స్వాహ అనుకుంటూ ధ్యానిస్తూ ఈ చిత్రం నుండి అద్భుతమైన అదృష్ట తరంగాలు మీ ఇంట ప్రవేశించి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులు కావాలనే ఈ చిత్రాన్ని చిత్రిస్తున్నాను. ఈ చిత్రం నుండి వెలువడుతున్న అద్భుతమైన శక్తి తరంగాలు, కాస్మిక్ కిరణాలు మీకు శతదా సర్వదా అన్ని విధాల విజయాన్ని చేకూర్చాలని, మీ వ్యాపారాభివృద్ధికి, మీ ఇంట ఉన్న ఉపద్రవాలని తొలగించి అన్నింటా విజయాన్ని చేకూర్చే ఈ అద్భుత రాజ చిత్రం మీకు సకల ఐశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ శ్రీలక్ష్మి ముఖ చిత్రం మీరందరూ కూడా చిత్రించి మీ ఇంట ప్రతిష్ఠించితే తప్పనిసరిగా కనకదార వర్షం కురిసి తీరుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహానికి మీరందరూ పాత్రులు కావాలనే నా సంకల్పం. ఆ పద్మనేత్రి కళ్ళ నుండి వెలువడుతున్న అద్భుతమైన కిరణ తరంగాలు మీ ఇంట ప్రవేశించి మీలో దరిద్ర దోషాల్ని పారద్రోలి అదృష్ట తరంగాలై నిండి మహిమాన్వితమైన జనాకర్షణ శక్తిని, ధనాకర్షణ శక్తిని మీకందరికీ అందచేయాలని కోరుకుంటున్నాను.